హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఈ మిషన్. మినీ స్వింగ్ మిషన్ అండి. ఎక్కడ చూసినా ఇదే కదా. సో దానికోసం అని చెప్పి నేనైతే ఆర్డర్ చేశాను. అందరూ చాలా బాగుంది బాగుంది చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు కదా. సో మనం కూడా ట్రై చేద్దాం ఎలా ఉందా అని చెప్పి చూద్దామని చెప్పి నేను కూడా ఆర్డర్ చేశానండి. చూసేయండి లాస్ట్ వరకు ఈ వీడియో. సో అందరూ మిషన్ బాగుంది అంటే చిన్న చిన్నవి కుట్లు వేసుకోవటానికి వాటికైతే బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటి మిషన్ ఉండాలి అని చెప్పి చాలామంది రివ్యూ ఇస్తున్నారు కదా. సో దానికోసమే నేను కూడా ఆర్డర్ చేశానండి. దీని కాస్ట్ వచ్చేసి నాకైతే 1350 అరౌండ్ ఎంతో పడిందండి. ఓకే. సో చూడండి, ఇదైతే చూడటానికైతే బాగుందండి, చాలా బాగుంది, అంటే క్యూట్గా ఉందండి. చూడండి ఎలా వచ్చిందో, ఏమేమి ఇచ్చారో చూసేయండి. అంటే ఇది అరౌండ్ 1338 పడిందండి ఎగ్జాక్ట్గా. సో ఇంకా వీటిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. కాస్ట్ ఇంకా డిఫరెంట్ ఉందండి. 1500, 1400 అండ్ 1600లో కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. సో అమెజాన్ బాటిల్లో అయితే ఇంకా కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉందండి. సో మీషోలో తక్కువకి వచ్చింది. సో నేనైతే చూద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. వీటిలో ఏమేమి వచ్చింది, అసలు ఎలా వర్క్ అవుతుందని చెప్పి తెలుసుకుందామని చెప్పి. ఓకేనా. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. నాకైతే అంతకుముందు అయితే స్టిచ్చింగ్ ఏమీ రాదండి. సో నేను జస్ట్ దీని నుంచి నేర్చుకుందామన్నట్టు నేను ఆర్డర్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇది రాకముందే నేను అసలు మినీ స్వింగ్ మిషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా యూజ్ అవుతుంది, అసలు ఏంటి ప్రాసెస్ అని చెప్పి నేనైతే వీడియోస్ చూశానండి. క్లియర్గా చూశాను. నాకైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు వచ్చు అన్నప్పుడే నేనైతే ఇది ఆర్డర్ చేశాను. అసలు ఎలా ఉంటుంది అని చెప్పి నేను వీడియో చేయాలన్నా నేను తెలుసుకోవాలి కదా. సో దానికోసం అయితే నేనైతే మొత్తం చూసి నేర్చుకున్న తర్వాతే నేను ఆర్డర్ పెట్టానండి. సో అదైతే మనకి తెలియకపోతే ఒకవేళ వాళ్ళు మాన్యువల్ కూడా ఇస్తారు. ఇలా బుక్ ఉందండి, అసలు ఎలా ఆపరేట్ చేయాలి, ఏమేమి వస్తాయి ఏంటి అని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ బుక్లో ఉన్నాయి. సో అంతా క్లియర్గా రాశారు. అండ్ ఇది వచ్చేసి ఫుట్ పెడల్ అండి. ఓకేనా. మనం డైరెక్ట్గా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని ఆపరేట్ చేసుకుంటా కూడా చేసుకోవచ్చు. సో చూడండి, చూడటానికి అయితే చాలా క్యూట్ ఉందండి. అసలు చాలా బాగుంది మిషన్ చూడటానికి. అండ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి చూసేయండి. ఇది వచ్చేసి చెప్పాను కదా 1338 ఎంత పడిందండి. ఓకే. అది వచ్చేసి ఎక్స్ట్రా మనకి కావాలంటే స్పేస్ కావాలంటే దాన్ని అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఫిట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా పెట్టుకోవచ్చు అండి. దానికి ఒక స్టాండ్ లాగా ఉంటుంది. ఆ స్టాండ్ ఓపెన్ చేస్తే దానికైతే పెట్టుకుంటే మనక ఎక్స్ట్రాగా మనం అదైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్ ఉందండి. నేను ఫుట్ పెడల్ అని చెప్పాను కదా, దాన్ని కూడా అక్కడ పెట్టుకోవచ్చు. సో దీనికి ఏంటంటే 2 ఆప్షన్లు ఉన్నాయండి. ఛార్జింగ్ పెట్టుకొని ఆపరేట్ చేసుకోవచ్చు, లేదా బ్యాటరీస్ అయినా వేసుకోవచ్చు అండి. మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు, ఎక్కడికైనా అర్జెంటుగా తీసుకెళ్ళాలన్నా ఇలా తీసుకెళ్ళొచ్చు దీన్ని. అలా పర్పస్కి అయితే చాలా బాగుంది. ఎక్కడైనా చిన్న సూట్ కేసులో అయినా ఇది పడుతుంది, బాగుంది. బట్ ఇదైతే వచ్చి ఆపరేట్ చేయడానికి మాత్రం అంతగా యూజ్ అయితే ఉండదండి. ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అసలు కొంచెం కుట్టు వస్తుంది అనుకునే లోపలనే దారం అయితే లోపల చిక్కుపడిపోతుందండి. అస్సలు క్వాలిటీ అయితే చూడటానికి బాగుంది, బట్ ఎక్కువ మీరు క్లాత్స్ పెట్టి ఏదైనా కుట్టుకోవాలన్నా కూడా అస్సలైతే వర్క్ అవ్వదు. ఓకేనా. నాకైతే అసలు వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. అసలు ఇంత తక్కువలో వస్తుందంటే ఎలా వర్క్ అవుతుందండి, మనమే ఆలోచించాలి కదా. పెద్ద పెద్ద మిషన్సే 20,000 30,000 ఉంటున్నాయి. జస్ట్ 1000 అంటే ఏమొస్తుందండి దీంట్లో. అసలు నాకైతే వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. అసలు కొంచెం బాగానే కుట్టొస్తుంది అనుకునే లోపలనే మళ్ళీ వెంటనే థ్రెడ్ అనేది చిక్కుపడిపోతుంది, మిషన్ ఆగిపోతుంది, మళ్ళీ నీడిల్లోకి దారం ఎక్కించాల్సి వస్తుందండి. సో నాకైతే అస్సలు నాకు తెలియని దానికే నాకే ఇలా ఉంది. ఇంకా తెలిస్తే అంటే ఒకవేళ తెలిసిన వాళ్ళకి కూడా ఇలానే ఉంటుంది అనుకుంటాను. నేను చెప్పాను కదా, నేను నేర్చుకున్నాను. అసలు ఆ బాబిన్ ఎలా పెట్టాలి, ఆ దారం ఎలా ఎక్కించాలి, ఆ సూదిలో ఎలా పెట్టాలి అన్నీ నేను క్లియర్గా నేర్చుకున్నానండి. రాగానే నేనే అన్నీ సెట్ చేసుకొని నేనే దారం ఎలా కూడా పెట్టాలో కూడా నేనైతే చూశాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను నేర్చుకున్న తర్వాతే ఆర్డర్ చేశాను. సో రాగానే నేనైతే టెస్ట్ చేశాను. కుట్టు వేస్తుంటే కనుక చెప్పాను కదా, సగం కుట్టు అయితే బాగా వస్తుందండి. ఇంకా తర్వాత కొంచెం సేపటికైతే దారం అయితే లోపల బాబిన్ పెడతాం కదా, అదైతే చుట్టూ చిక్కుబడిపోతుంది, మెషిన్ అనేది ఆగిపోతుందండి. టకటక టకటక అనుకుంటూ సౌండ్ వస్తుంది. సో మళ్ళీ మనం అది
సెట్ చేసి పెట్టి మళ్ళీ కొంచెం కుట్టు వస్తుంది, మళ్ళీ అదే సౌండ్ వస్తుందండి. అండ్ బ్యాక్ సైడ్ బాబిన్ పెట్టిన కల్లి కుట్టు పడుతుంది కదా, అటువైపు ఏంటంటే దారం అనేది కరెక్ట్గా రావట్లేదు. ఎలా వస్తుందంటే చిక్కు చిక్కుగానే వస్తుందండి. సో లోపలంతా థ్రెడ్ అనేది చిక్కు పడిపోతుంది. అస్సలు వేస్ట్ ఆఫ్ మనీ అండి. పెద్ద పెద్ద మనం మామూలుగా నార్మల్ కుట్టు వేసుకుందామన్నా కూడా ఇదైతే సరిపోదండి. చాలామంది బెడ్షీట్స్ కుట్టుకోవచ్చు, అలానే పై కుట్లు వేసుకోవచ్చు, శారీ ఫాల్ కుట్టుకోవచ్చు అని చెప్తున్నారు, రివ్యూ చేశారు చాలామంది. సో అస్సలు కాదండి, అస్సలు వేస్ట్ ఆఫ్ మనీ అండి. మీరు ఎంత మంచిగా సెట్ చేసి ఎంత మంచిగా పెట్టినా కూడా కొంచెం సేపటికి ఆ దారం అనేది చిక్కు పడిపోతుంది, మిషన్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అసలు తీసి చూస్తే బాబిన్లో దారం ఎలా ఉంటుందంటే అంత చిక్కుగా ఉంటుందండి. ఒకవేళ మీరు కుట్టు వేసినా సరే బ్యాక్ సైడ్ అంతా ఆ కుట్టు ఎలా వస్తుందంటే చిక్కుగానే వస్తుందండి. అసలు వేస్ట్ ఆఫ్ మనీ. చూడండి, అలా ఛార్జింగ్ పెట్టి వేసుకోవచ్చు, లేదా ఇలా బ్యాటరీస్ అయినా వేసుకోవచ్చు, కానీ వేస్ట్ ఆఫ్ మనీ అండి. అస్సలు తీసుకోవద్దండి ఇలాంటి మిషన్స్. ఓకే, తక్కువగా వస్తుంది కదా, మనకి యూజ్ అవుతుందేమో అని చెప్పి నేనైతే, పాప ఉంది కదా, సో చిన్న వాటికి మనం మిషన్ దగ్గరికి ఏం వెళ్తాం. ఇలాంటి చిన్న మిషన్ ఉంటే కనుక చాలామంది రివ్యూస్ అలానే ఇచ్చారండి, చాలా బాగుంటుంది, చిన్న వాటికి మిషన్ దగ్గరికి ఏం వెళ్తాం అన్నట్టే తీసుకోండి, బాగుంటుందని చెప్పారండి. బట్ నేనైతే జెన్యూన్ రివ్యూ చెప్తున్నానండి, అస్సలు బాగాలేదండి. చిన్న వాటికి కూడా అసలు ఇదైతే యూజ్ అవ్వదు. నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. నేనైతే బాగా స్టడీ చేశానండి, దీని నుంచి చేసి ఓకే 2 days కంటిన్యూస్గా నేనైతే వర్క్ చేశాను దీని మీద. చూస్తున్నానండి, ఓకే తర్వాత అయినా వర్క్ అవుతుందేమో అని చెప్పి. బట్ రిపీట్గా అదే ప్రాబ్లం వస్తుందండి, దారం అనేది చిక్కుపడుతుంది అండ్ మిషన్ అన్నది ఆగిపోతుంది. సో మీరైతే ఇలాంటివి అయితే తీసుకోమాకండి. ఎక్కడన్నా ఇన్స్టాగ్రామ్లో వెయిట్లో అయినా ఎక్కడైనా సోషల్ మీడియాలో రివ్యూ చూసి తీసుకుంటే కనుక అసలు వేస్ట్ అండి, అస్సలు బాగాలేదు, అసలు దేనికి యూజ్ అవ్వదండి. చిన్న కుట్లు వేసుకోవడానికి కూడా ఇదైతే అస్సలు యూజ్ అవ్వదు. ఓకేనా, అస్సలు తీసుకోమాకండి. ఇదైతే జెన్యూన్ రివ్యూ అండి, నేను చెప్తున్నాను కదా, అస్సలు తీసుకోకండి. అంత 10,000 20,000 పెట్టే మిషన్సే పాడైపోతుంది. ఇది జస్ట్ మనకి 1000కే వస్తుందంటే మనం అక్కడే ఆలోచించాలండి. నేనైతే ఓకే పర్లేదు బాగానే వస్తుందేమో అనుకున్నానండి, చూడటానికి బాగుంది అన్ని విధాలుగా, కానీ అసలైతే వర్క్ అవ్వట్లేదండి. చెప్పాను కదా, మెయిన్ దారం అన్నది చిక్కుపడుతుందండి, బాగా చిక్కుపడుతుంది. కొంచెం కుట్టి వేసిన తర్వాత వెంటనే ఆటోమేటిక్గా చిక్కుపడుతుంది, మిషన్ అనేది ఆగిపోతుందండి. ఎవ్రీ టైం అదే జరుగుతుంది. సో మీరైతే తీసుకొని మాత్రం మనీ అయితే వేస్ట్ చేసుకోమాకండి, ఓకేనా. ఇదైతే రిటర్న్ ఆప్షన్ ఉందండి, నేనైతే రిటర్న్ పెట్టేశాను, అసలు వర్కే అవ్వట్లేదు. సో మీరు అసలు తీసుకోకపోవటమే బెటర్ అండి. అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మనమైతే దీని మీద అయితే క్లాత్స్ అయితే స్టిచ్ చేయలేము. ఈవెన్ శారీకి ఫాల్ వేసుకోవడానికి కూడా ఇదైతే పనికిరాదండి. అసలు వేస్ట్ ఆఫ్ మనీ అని అయితే చెప్పొచ్చు. మీరు ఎవరైనా ఇలాంటి మిషన్ తీసుకున్నారా, మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి ప్లీజ్ అండి. కమెంట్ అయితే చేయండి, ఎందుకంటే మన ద్వారా వేరే వాళ్ళకి ఇది రీచ్ అవుతుంది, ఒక్కరికైనా రీచ్ అయితే చాలండి. సో చాలామంది ఇది చూసి తీసుకుంటున్నారు, ఓకేనా. మనకి ఎలాగూ బయటికి వెళ్ళి ఏం స్టిచ్ చేయించుకుంటాం, కుట్లు ఏం వేయించుకుంటాం, ఇది ఇలాంటిది ఉంటే బెటర్ అని చెప్పి చాలామంది తీసుకుంటున్నారు. సో మీరు ఎవరైనా తీసుకొని వాడి మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కనుక నాకైతే కమెంట్ చేయండి, ఓకేనా. చాలామందికి యూజ్ అవుతుంది మనం పెట్టే కమెంట్, మనం చేసే వీడియో. సో అందుకని చెప్పి నేను చెప్తున్నాను. సో ఓకేనా, కంపల్సరీగా మీరు యూస్ చేస్తే కనుక మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి, అసలు ప్రాబ్లం వచ్చిందా రాలేదా అన్నది కూడా నాకైతే కమెంట్ చేయండి, ఓకే. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా వేటి మీద రివ్యూ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.